భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు బసవరాజు సారయ్య పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి పురస్కరించుకొని కాశీబుగ్గ ప్రాంతంలో గల అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎండి ఆయుబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, నేతలు నల్గొండ రమేష్, తత్తర లక్ష్మణ్, గోరంటాల రాజు, జన్ను రవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ సారయ్య మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని పిలుపునిచ్చారు. ఆయన ఆశయాల నెరవేర్పే మనం ఇచ్చే ఘనమైన నివాళులు అని ఆయన పేర్కొన్నారు. సారయ్య మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గం బీజేపీ నేతలు కాశీబుగ్గ ప్రాంతంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు సముద్రాల పరమేశ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారానే అన్ని వర్గాలకు ప్రజలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. ప్రతి విద్యార్థికి తను ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే మీరు చదువుతూనే ఏదైనా సాధ్యమవుతుంది. మీరు చదివితేనే మేధావులు అవుతారు, చదివితేనే సైంటిస్టులు అవుతారు, చదివితేనే ఏదైనా ఆవిష్కరించగలుగుతారు. అటువంటి శక్తిని మీలో సమకూర్చుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయాలని విద్యార్థులందరికీ కూడా తను విజ్ఞప్తి చేసినటువంటి సందర్భాలు అనేకం చూడొచ్చు. మనం తన ఆలోచనలో శక్తి ఉంది, పనిలో చాకచక్యం ఉంది, ముందుకు తీసుకుపోవడంలో నైపుణ్యం ఉంది. కాబట్టి తనకి ఇంత కీర్తి ప్రతిష్టలు రావడం జరుగుతూ ఉందా. మనము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన యొక్క నివసించినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చి అవి ఒక యాత్రా స్థలాలుగా ప్రకటించడం జరిగింది. ఆ గతంలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ని నిర్లక్ష్యం చేస్తే మన మద్దతుతో ప్రధానమంత్రిగా ఉండేటువంటి విపి సింగ్ ఆయనకి దేశంలో అత్యున్నతమైన భారతరత్న అవార్డునిచ్చి వాటిని సత్కరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కానీ ఆకాంక్షలను కానీ నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయలేదు, చేయరు కూడా. ఒక్కసారి మనమందరం కూడా గమనించాలి. అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు, ఆశయాలను, ఆకాంక్షలను ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ సమాజంలో ముందుకు తీసుకుపోయి సమాజాన్ని జాగృతం చేసి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి అనేక మార్పులు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనము ఈ సమాజాన్ని నిద్రలేపే ప్రయత్నం చేయాలని, వారి ఆలోచనల్ని ప్రజల ముందు పెట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా సందర్భంగా బీజేపీ నాయకులకు అందరికీ కూడా నమస్కారం. అంబేద్కర్ అంటే మహాత్మా ఫూలే సావిత్రిబాయి శిష్యుడు. మహాత్మా ఫూలే సావిత్రిబాయి బీసీ నాయకులు వారు కూడా హరిజన గిరిజన వారు రక్షించి వాళ్ళ బ్రాహ్మణులు ముందరాళ్ళు అయితే వాళ్ళ ఆ విధంగా వాళ్ళ బ్రాహ్మణులు సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చని చెప్పారు. మహాత్మా సావిత్రిబాయి చదువు లేకుంటే చదువు చెప్పించి ఆమె ధైర్యంగా ఉండేది. అగ్రవర్ణాల వాళ్ళు బురద ఇవన్నీ రకాలుగా హింసించిన ధైర్యం కోల్పోకుండా వాళ్ళిద్దరూ చేసి అంబేద్కర్ విషయాలు మనం చెప్పారు. అంబేద్కర్ ఒక గొప్ప మహాత్ముడు, ఆయన శిష్యుడు. అంబేద్కర్ వచ్చినాకనే ఇవాళ దేశంలో బీసీలకు గౌరవం, ఎస్సీలకు గౌరవం, ఆయన రక్షించిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. అంతా అగ్రకులాలకి దోషపెట్టారు. ఇవాళ నరేంద్ర మోదీ 2026లో వారు డిక్లేర్ చేసారు మన పార్టీ కేంద్రంలో. కులగణన చేస్తారు, వాళ్ళు నిజాయితీగా చేస్తారు. వీళ్ళంతా దొంగ లెక్క చేసారు, అది బయటపెట్టారు. అదేవిధంగా జనగణన, కులగణన ఇవన్నీ చేసేటువంటి నిర్ణయం మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. ఇప్పుడేదో 42 అని ఈ యొక్క
ముఖ్యమంత్రి గారు మనల్ని అందరూ మభ్యపెట్టడానికి ఇది కాదని చెప్పినా కూడా వాళ్ళకి తెలిసి కూడా బీసీలను ఉచికరించి పంచాయతీ ఎన్నికల్లో మరి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేశారు. పంచాయతీ ఎన్నికలు ఎందుకు పెట్టిందంటే కేవలం పంచాయతీ ఎన్నికలు పెడితేనే కేంద్రం నుంచి వచ్చే 4,000 కోట్లు రాష్ట్రానికి వస్తాయనే ఆశతోనే అంటే ఈ విధంగా ఈ యొక్క కాంగ్రెస్ యొక్క అవినీతి కార్యక్రమాలకు బీసీలను మభ్యపెట్టడానికి భారతదేశంలో అంబేద్కర్కు ముందు అంబేద్కర్ తర్వాత అని చెప్పి అందరు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అలాంటి మహానుభావుడి యొక్క 69వ వర్ధంతిని వరంగల్ కాశీబుగ్గ సెంటర్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు భారతదేశ ప్రతి పౌరుని యొక్క లక్ష్యం భారత రాజ్యాంగాన్ని కాపాడాలి. ఎందుకంటే మనువాదవాదులు రాజ్యాంగాన్ని నిర్మూలించి మనువాద ధర్మాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి గల్లీ గల్లీ నుంచే కాకుండా భారతదేశ ప్రపంచవ్యాప్తంగా ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుని కన్నా ఎక్కువగా అన్ని వర్గాల ప్రజలకి రిజర్వేషన్ కల్పించిన మహనీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫలాలు కానీ అంబేద్కర్ గారి ఆలోచనలు కానీ ఇవాళ ఈ బడుగు వర్గాల మీద కానీ ఈ బహుజనుల మీద కానీ అన్ని రకాల వర్గాల ప్రజలకు ఇవాళ రిజర్వేషన్ సాకారం అవుతానంటే ఆ మహనీయుని ఒక గొప్ప ఆలోచన విధానానికి సాకారమే. అందులో భాగంగానే ఇవాళ రాజకీయంగా ఇక్కడ బహుజనులు కానీ మా సారణ లాంటి